హాయ్ అండి. జనరల్‌గా నేను వీడియో చివరిలో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే బావుంటది ఇక్కడ అని చెప్పేవాడిని గదండీ! ఈ వీడియో స్టార్టింగ్‌లోనే చెప్తున్నాను. ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే బాగుంటం కాదండి. మీరు అర్జెంట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోండి దీంట్లో. ఎందుకంటే దీనికి అద్భుతమైన రీజన్స్ ఉన్నాయండి. నేను 1 ఇయర్ బట్టి చెప్తున్నాను. పరిటాల, కంచిచర్ల అనేవి మెయిన్ రియల్ ఎస్టేట్‌కి అమరావతి, గుండెకాయ లాంటి ప్రాంతాలు కాబోతున్నాయి. మనకి అక్కడ పెట్టుకుంటే ఫ్యూచర్ గ్రోత్ సూపర్‌గా ఉంటది. కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా వచ్చేస్తాయి. మనకి రేట్లు అందుబాటులో ఉండవు. ఇవన్నీ నేను గత 1 ఇయర్ నుండి చెప్తున్నాను. కరెక్ట్ గా మన గవర్నమెంట్ మారిన ఆ సంవత్సరంలో గజం 8,000కి సిఆర్డిఏలో దొరికేది ఈ ప్రాంతంలో. అలాగే మనకి 1 ఇయర్ అయిన తర్వాత 10,000 ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. 10,000, 11,000 ఆ రేంజ్కి. ఇప్పుడు సిఆర్డిఏలో మీరు చూసుకుంటే గనక 15,000 అనేది యావరేజ్ రేట్ అయిపోయింది. కొన్ని కంపెనీలు అయితే హైవేకి దగ్గరగా 17,000 కూడా పెట్టడం జరిగింది. మీరు వీడియో చివరి దాకా చూస్తే నేను ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తానండి, మీరు అది మిస్ అవ్వకూడదు. అయితే కార్పొరేట్ కంపెనీలు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఒక 4 కంపెనీలు ఉన్నాయి విజయవాడ, గుంటూరులో. డెవలప్మెంట్స్ ఒక రేంజ్ లో చేస్తారు. వెంచర్ లో ఇళ్లు కడతారు. వెంచర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక రేట్ ఉంటే వెంచర్ ఎండ్ అయ్యేసరికి అది డబల్ అయిపోద్దని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. నేను చెప్పినట్టే జరిగింది, అది వాస్తవం. ఇప్పుడు కూడా మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే వెంచర్ డెవలప్మెంట్ పూర్తయ్యేసరికి మీరు ఖచ్చితంగా డబల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి రీజన్ ఏంటంటే ప్రస్తుతం అంతా కూడా మనకి పరిటాల, కంచిచర్లలో వెంచర్లు డెవలప్ చేస్తున్నారు. ఎవరు డెవలప్ చేసినా ఇక్కడే డెవలప్మెంట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఒక కార్పొరేట్ కంపెనీ వచ్చి స్క్వేర్ యార్డ్ 17,000 కంటే 17,000 పెట్టారు. ఇది ఖచ్చితంగా లేట్ అవుద్ది సేల్స్ అనేది అనుకున్నాం. కానీ మొత్తం సేల్స్ అయిపోవటం, డెవలప్మెంట్ చేసేయటం అన్ని అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకో కంపెనీ 16,500కి హైవే ఫేసింగ్ లో డెవలప్ చేయడం జరిగింది. హైవే ఫేసింగ్ ప్లాట్లన్నీ అయిపోయినాయి 16,500కి. కొద్దిగా లోపలికి 15,500కి పెట్టారు. దాంట్లో కూడా 60% ప్లాట్స్ అయిపోయినాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ రేటు పెట్టినా పరిటాల, కంచిచర్ల ప్లాట్లు అనేవి ఉండటం లేదు. సేల్స్ ఫాస్ట్ గానే అవుతున్నాయి. దానికి రీజన్స్ ఏంటంటే రాజధానికి ఆనుకుని ఉండటమే. ఇదేంటి రాజధానికి ఆనుకుని ఉండటం ఏంటి? రాజధాని నది అవతల ఉంది కదా, నది అవతల కదా పరిటాల, కంచిచర్లు ఉన్నాయంటే ఇప్పుడున్న పరిస్థితిని ఎవరు కూడా లెక్క పెట్టుకోవడం లేదు. మనకి 2-3 సంవత్సరాల తర్వాత వచ్చే కనెక్టివిటీని దృష్టిలో పెట్టుకుని మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఆ కనెక్టివిటీస్ ఏంటి? మన కంచిచర్ల దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు, ఈ పరిటాల దగ్గర ఇన్నర్ రింగ్ రోడ్డు, ఈ పరిటాలు దాటిన తర్వాత మూలపాడులో ఐకానిక్ బ్రిడ్జ్. మరి 3 కనెక్టివిటీస్ వస్తున్నాయండి. మరి రీసెంట్ గా ఔటర్ రింగ్ రోడ్ కి రైతులందరికీ గెజెట్ నోటిఫికేషన్ వెళ్ళటం జరిగింది. అతి తొందరలో వాళ్ళ అకౌంట్ లోకి పేమెంట్ పడుతుంది. అతి తొందరలో ఔటర్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అవబోతుంది. ఆ వర్క్ స్టార్ట్ చేసేది కూడా గుంటూరు నుంచి కంచిచర్లకే ఫస్ట్ ఫేజ్ లో స్టార్ట్ చేయబోతున్నారు. అంటే మనకి ఇక్కడ బ్రిడ్జ్ స్టార్ట్ అయిపోద్ది, వర్క్ అనేది స్టార్ట్ అయిపోద్ది అతి తొందరలో. 2-3 సంవత్సరాల్లో మనం యువతల నుంచి అవతలకి వెళ్ళిపోవచ్చు, అవతల నుంచి యువతలకి రావచ్చు. అయితే ఇక్కడ బ్రిడ్జ్ వచ్చింది, ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే మరి అవతల వైకుంఠపురం, రాయిపూడి ఈ ఏరియాలన్నీ ఉన్నాయి అవతల సైడ్. ప్రస్తుతం అక్కడ గజం రైతుల ప్లాట్లు 50,000 నుంచి 1,00,000 రూపాయలకు కూడా ప్లాట్లు ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో 35,000, 40,000 కూడా దొరుకుతున్నాయి, అది వేరే విషయం. కానీ ఎగ్జాక్ట్లీ నది అవతల జరిగే రేట్లు నేను చెప్తున్నా. వైకుంఠపురం 50,000 చెప్తున్నారు, రాయిపూడి 1 lakh చెప్తున్నారు, ఉద్దండరాయనపాలెం 1 lakh చెప్తున్నారు. అంటే నది అవతల మనకి రైతుల ప్లాట్లు ఆ రేంజ్ లో ఉన్నాయి. మరి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, తక్కువ రేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రాజధానిలోనే చేయాలంటే సాధ్యమా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 90% ఇన్వెస్టర్స్ అక్కడ ఇన్వెస్ట్ చేయలేరు. మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా ఉన్న యువతల సైడ్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బ్రిడ్జ్లు పూర్తయ్యేసరికి అవతల రేట్లో అట్లీస్ట్ సగం రేట్లైనా ఇక్కడ ఖచ్చితంగా వస్తాయి. దానికి ఉదాహరణే మనకి హైదరాబాద్ లో కూకట్పల్లి అనే ప్లేస్. మనకి హైటెక్ సిటీ వచ్చినప్పుడు కూకట్పల్లికి అనేది వే అనేది లేదు. వే ఎప్పుడైతే వచ్చిందో హైటెక్ సిటీలో ఏ రేట్లు ఉన్నాయో ఈ రోజు కూకట్పల్లిలో కూడా అవే రేట్లు ఉన్నాయి. సేమ్ ఇదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా జరగబోతుంది. అవతల రాజధాని ఉంది, ప్రస్తుతం మనకి కంపెనీలన్నీ అక్కడ వస్తున్నాయి. స్టేట్ గవర్నమెంట్ యొక్క ప్రతి బిల్డింగ్ కూడా అక్కడే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. క్వాంటమ్ వ్యాలీ కూడా అక్కడే కన్స్ట్రక్షన్ అవుతుంది. 5 star హోటల్స్ అన్ని అక్కడే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. యూనివర్సిటీలన్నీ అక్కడే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మొత్తం డెవలప్మెంట్ అంతా అటు ఉంది. ల్యాండ్ రేట్స్ మాత్రం అవైలబుల్ గా లేవు. మరి ఇమీడియట్ గా ఆపోజిట్ గా దగ్గరగా ఉండే ప్లేస్ ఒక పరిటాల, కంచిచర్ల, మూలపాడే కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం రైట్ టైం.
నెక్స్ట్ నేను కార్పొరేట్ కంపెనీలు 4 కంపెనీలు ఇంపార్టెంట్ కంపెనీలు ఉన్నాయని చెప్పాను. ఆల్రెడీ 2 కంపెనీలు వచ్చి మనకి ఆల్రెడీ వెంచర్లు డెవలప్ చేయటం, వాళ్ళ సేల్స్ క్లోజ్ చేసుకోవటం, వెళ్ళిపోవటం కూడా జరిగింది. ఇది 3వ కంపెనీ. ప్రస్తుతం నేను చూపించేది ఏంటంటే 13 ఎకరాలతో 3వ కంపెనీ వాళ్ళ యొక్క వెంచర్ పరిటాల కంచిజర్ల ప్రాంతంలో లాంచ్ చేయటం జరిగింది. ఈ వెంచర్ లో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయటం వల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ జరిగే నాన్ లేఅవుట్ రేట్లకే వీళ్ళు లేఅవుట్ లో రేట్లు అనేవి ఇచ్చేస్తున్నారు. ఈ సరౌండింగ్ లో నాన్ లేఅవుట్లు ఏ రేట్లకి జరుగుతున్నాయంటే లోపలికి వెళ్తే 6,500, 7,000కి, 8,000కి జరిగినప్పటికీ హైవే ఫేసింగ్ కి దగ్గరలో నాన్ లేఅవుట్ రేట్లు ఏం జరుగుతున్నాయంటే 8,500, 9,000 నాన్ లేఅవుట్లు జరుగుతున్నాయి. లేఅవుట్లు అయితే 15,000, 16,000, 17,000 స్క్వేర్ యార్డ్ అనేది జరుగుతుంది. మరి హైవేకి ఇంత దగ్గరగా ఉన్నప్పటికీ ఈ వెంచర్ లో వెస్ట్ ఫేసింగ్ అని కొనుక్కుంటే మీరు CRDA లో కేవలం అంటే కేవలం 9,900 రూపాయలు మాత్రమే. పైగా ఇది కార్పొరేట్ కంపెనీ. ఈస్ట్ ఫేసింగ్ మీరు కొనుక్కోవాలంటే కేవలం 10,600 రూపాయలు మాత్రమే. 10,600 రూపాయలు మాత్రమే. ఇప్పుడు ఈ రేటుకి మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారంటే వెంచర్ లో డెవలప్మెంట్స్ ఒక రేంజ్ లో అల్టిమేట్ గా అద్భుతంగా, ఎన్ని మాటలు చెప్పినా తక్కువేనండి. అలా ఉంటాయి ఎక్కడైనా వీళ్ళ వెంచర్ డెవలప్మెంట్ పూర్తయ్యేసరికి రీసేల్ వాల్యూ వచ్చేస్తుందండి వెంచర్ కి. అలాగే హౌసెస్ కూడా మొదలు పెడతారు వీళ్ళు. ఏ వెంచర్లో అయినా హౌసెస్ కట్టకుండా ఆ లేఅవుట్ ను వదిలిపెట్టరు, హౌసెస్ కూడా కట్టేస్తారు. ఎగ్జాంపుల్ విజయవాడలో చాలా వెంచర్లు చూసి రండి, మీకు అర్థం అవుద్ది. అయితే కార్పొరేట్ కంపెనీ ఓకే, పరిటాల కంచిజర్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఓకే, హైవేకి దగ్గరగా ఓపెన్ చేస్తున్నారు ఓకే, వెరీ లో కాస్ట్ పెట్టారు ఓకే. ప్రస్తుతం బ్రిడ్జిలు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టబోతున్నారు. 2-3 సంవత్సరాల్లో పూర్తయితే మనం అవతల సైడ్ కి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఓకే. అన్ని బాగున్నాయి. మరి ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇంకా మనకి బెస్ట్ కారణం ఏంటంటే ఆ కారణమే రాజధాని అండి. రాజధాని అనేది ఇప్పటి వరకు చాలా మంది బయర్లు, ఇన్వెస్టర్స్ ఏంటంటే ఇది అసలు అమరావతి పర్మనెంట్ రాజధానా కాదా అని ఒక సంశయం ఉండేదండి. ఇక నుంచి మీకు ఆ సంశయం అవసరం లేదు. మనకి పర్మనెంట్ క్యాపిటల్ అనేది అమరావతేనండి. మనం ఉన్నది కూడా అమరావతి రీజియన్ లో ఉన్నాం, అమరావతి పరిధిలో ఉన్నాము. అయితే గవర్నమెంట్ మారినప్పుడు రాజధాని మార్చుకునే అవకాశం ఉంటుంది కదా ఏ గవర్నమెంట్ కైనా. మీకు అసెంబ్లీలో వాళ్ళు కూడా తీర్మానం చేసుకోవచ్చు కదా అని మీరు ఒక డౌట్ వ్యక్తపరచవచ్చు. అసెంబ్లీలో అయితే తీర్మానం చేసుకోవచ్చు కానండి, ఇది అసెంబ్లీలో తీర్మానం చేసుకుని ఆ స్టేజ్ దాటేసి పార్లమెంట్ లో అటు లోక్సభలోను ఇటు రాజ్యసభలో కూడా బిల్లు చేసుకున్న పరిస్థితి దాటేసిందండి మన రాజధాని అనేది. ఆల్ నేషనల్ పార్టీస్ కానీ రాజకీయ పార్టీలు అన్ని కూడా పాజిటివ్ గా ఈ బిల్లుకి అనుకూలంగా ఉండటం జరిగింది. అందుచేత ఏంటంటే ఒకసారి పార్లమెంట్ లో బిల్ అయిన దాన్ని మార్చటం అంటే అంత ఈజీ కాదండి. దానికి ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. హైదరాబాద్ లో మనం ఏ ఏరియాకి వెళ్ళినా మా వెంచర్ మాస్టర్ ప్లాన్ లో 100 ఫీట్ రోడ్డు ఉంది, మాస్టర్ ప్లాన్ లో 60 ఫీట్ రోడ్డు ఉంది, మాస్టర్ ప్లాన్ లో 200 ఫీట్ల రోడ్డు ఉంది మా వెంచర్ అని చెప్తారు. ఈ మాస్టర్ ప్లాన్ ఎప్పుడుదండి? 30 సంవత్సరాల క్రితం మాస్టర్ ప్లాన్ అది, హైదరాబాద్ మాస్టర్ ప్లాన్. అయితే ఆ మాస్టర్ ప్లాన్ ని మారుద్దామని మధ్యలో కొన్ని గవర్నమెంట్లు ట్రై చేసినప్పటికీ సాధ్యం కాలేదు. ఈ మాస్టర్ ప్లాన్ అనేది 2031 వరకు ఉందండి. 2031 వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు దాన్ని కదపడానికి వీలు లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా గెజిట్ జీవో అయిపోయిందండి. దాన్ని ఇప్పుడు వరకు ఎవరు కదల్చలేకపోయారు. సేమ్ అదే సిచ్యువేషన్ మన అమరావతికి కూడా కంటిన్యూ అవుతుందండి. ఎవరైనా కానీ రాజధాని మారుతుంది మీరు అక్కడ కొనొద్దంటే మాత్రం ఆ మాటలు నమ్మొద్దు. మరి రైట్ టైంలో అమరావతి రాజధానిలో ఇలాంటి వెంచర్లో, ఫ్యూచర్ ఉన్న వెంచర్లలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డబుల్ రేట్లు, త్రిబుల్ రేట్లు చాలా ఈజీగా మీరు పొందుతారండి. ఇంకా మీకు ఈ ఏరియాకున్న హైలైట్స్ ఏంటంటే కాలేజీలు ఉన్నాయండి. అది అమృత ఇంజనీరింగ్ కాలేజ్, ఇది MVR ఇంజనీరింగ్ కాలేజ్ అండి. MVR ఇంజనీరింగ్ కాలేజ్ కి అయితే చాలా దగ్గరగా ఉన్నాం. మన హనుమాన్ స్టాట్యూ ఇదిగోండి, ఫేమస్ పరిటాల హనుమాన్ స్టాట్యూ. ఇదే హైవే. ఇన్ని ప్లస్ పాయింట్లు చెప్పాను కదా, లాస్ట్ గా మీకు ఇంకొక అద్భుతమైన ఎక్సలెంట్ చెప్తానండి. ఇప్పుడు మనకు అది నేషనల్ హైవే కదండి, విజయవాడ టు హైదరాబాద్ హైవే. ఆ నేషనల్ హైవే ప్రస్తుతం 4 లైన్ ఉంది. ఆ 4 లైన్ ఇప్పుడు 6 లైన్ చేద్దామని గవర్నమెంట్ మనకు వర్క్ స్టార్ట్ చేద్దామని చూస్తుంది. అయితే మనకి ఆ ల్యాండ్ అవైలబిలిటీ లేక ఆ హైవేని ఇటు మారుస్తున్నారండి. ఆ చెట్టు ఏదైతే ఉందో అక్కడికి మారుస్తున్నారు. అంటే మనకి ఇటు హైవే ఉంటుంది, ఇటు హైవే ఉంటుంది. రేపు ఫ్యూచర్ లో ఇటు సైడ్ నుంచి మనం 1/2 కిలోమీటర్ అక్కడికి వెళ్ళామంటే మనం ఇబ్రహీంపట్నం దాకా వెళ్ళిపోవచ్చండి నాన్ స్టాప్ గా. కాబట్టి స్క్వేర్ యార్డ్ 9,900కి వెస్ట్ ఫేసింగ్, 10,600కి ఈస్ట్ ఫేసింగ్ ఎవరైనా కొనాలనుకుంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఈ వెంచర్ లో ఫాస్ట్ గా అయిపోతాయి. ఈ రోజే ఓపెనింగ్, April 5 ఈ రోజే ఓపెనింగ్ అవుతుంది. 10 కల్లా ఇక్కడ మొత్తం కూడా
బుకింగ్స్ స్టార్ట్ అవుతాయండి. ఎవరైనా ఈ వీడియో చూస్తే మీరు అర్జెంటుగా ఈ నెంబర్ కాల్ చేసి సైట్కి వచ్చేయండి ఈరోజే. థ్యాంక్ యూ వెరీ మచ్.